వివాహం జరిగిస్తే పురుషుడైనా స్త్రీ రద్దు చేయమని కోరచ్చు, స్త్రీ అయినా పురుషుడికి అంటే బాగు చేయలేని మానసిక రుగ్మతలతో ఒక స్త్రీ ఎవరు పెళ్లి అయితే చక్కబడిగా పని వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు పెళ్లి చేసాం, పెళ్లి చేసిన తర్వాత ఎవరు ఎందుకు నెక్స్ట్ జ్యుడిషియస్ నెక్స్ట్ కలిసి ఉంటారు. కలిసి ఉన్నంతసేపు బాగా ఉంటే ఏ ఇబ్బంది లైఫ్ మన చేతిలో లేదు. అటువంటి రేడన్స్ రావచ్చు. రేడన్స్ వస్తే సెక్షన్ 10 ప్రకారం బాగా పడుతుంది. ఇప్పుడు ఏ ఒక్కరైనా స్థిరపడిన దాకా వాళ్ళిద్దరికి కొంతకాలం తోడుగా ఉండాలని కోర్టులో ఆర్డర్ చేయొచ్చు. దానికి ఏంటంటే ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నట్టుగా వివాహం జరగడానికి ముందు మనం ఫెసిలిటీస్ ఏవైనా కారణం మానసిక రుగ్మతలు లేకపోతే శారీరక రుగ్మతలు ఏవైనా ఉండేటప్పుడు ఆ జ్యుడిషియల్ సెపరేషన్ కోర్టు వారు దాన్ని చూసి ఎవరు పెట్టుకున్నా ఇస్తారు. అందులో ఏంటంటే ఆ సెపరేషన్కి ఇవ్వడానికి సరిపడ్డ ఆ సర్కమ్స్టాన్సెస్ అంటే ఆ అంశాలు ఆ పరిస్థితులు అందులో పొందుపరచగలగాలి. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు దేనికోసమైతే సెపరేషన్ కావాలనుకుంటారో దాని జ్యుడిషియల్ సెపరేషన్ అది 1 year వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ చూడవచ్చు. ఆ తర్వాత కూడా అవకాశం లేనప్పుడు దాని నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వడానికి భార్య కానీ భర్త కానీ ఉంటుంది. దానికంటే ముందు అసలు ఏదో చిన్న చిన్న తగాదాలు రావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొన్నాళ్ళు కడితే ఆమె మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. బికాజ్ నవేడేస్ ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ నుంచి డ్యూటీస్ నుంచి ఒక దగ్గర భర్త ఒక దగ్గర భార్య ఎలా లాంగ్ ప్రొసీడింగ్స్లో చెరుకోతుకు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళ ముందు మెంటల్గా వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన లేకపోవడం వల్ల దూరపాటు ఉండడంతో ఏంటంటే ఇంకా అదర్ రిలేషన్షిప్స్ రావడం దాని నుంచి ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో అవగాహన అన్నది కోర్టులో పిటిషన్ పెట్టుకొని నా భర్తని దగ్గరతో నాకు కాదు నా భార్యని నా కావాలని పంపించేది భర్త అవ్వచ్చు, లేకపోతే నా భర్తని నన్ను ఎదుర్కోమని తీసుకెళ్ళమని చెప్పడానికి ఆ ఇద్దరికి కూడా ఉన్నప్పటికీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు భర్త అన్న విషయాన్ని భార్య ప్రూవ్ చేయగలిగారు. అలాగే భర్త గుర్రాన్ని తీసుకెళ్ళగలగా మనం సాధించలేదు కదా. సంసారం కూడా అంతే, మనం బలవంతం చేసి కోర్టు ఆర్డర్ చేయొచ్చు, దాన్ని అమలు ఎలా చేయాలి, అమలు చేయడానికి ఏమైనా ఉందా. ఇది పర్టికులర్గా ఈ మ్యాట్రిమోనియల్ లెక్చర్కి వస్తే అమలు చేయడం అనేది ఇంకా కుదరదే. దానికి ఏంటంటే ఇష్టపడతలే కదా, కలిసి ఉండగలరు. ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్ళా అక్కడ కలిసి ఉండదు. దానికి ఏం చేయాలి? అప్పుడు శాశ్వత మనోవర్తి సంబంధించిన విషయాలు దానికి కాంపన్సేషన్ ఏంటి అంటే ఈ వాలంటరీగా వాళ్ళు విడిచిపెట్టేసినందుకు కాంపన్సేషన్ ఏంటి అది అంటే దాన్ని కాంపన్సేట్ చేయాలంటే అంటే మానిటరీ బెనిఫిట్ తోటి కాంపన్సేట్ చేయడానికి మాత్రము అవకాశం ఉంది. అది ఈలోగా మనం విడిచిపెట్టేసాడు. మీరు సపరేట్గా ఉంటున్నాం, మనం ఎలాగా మీకంటే ముందు భర్తే భార్య మీద విడాకులు కావాలని కేసు వేశారు, ఆవిడ పట్టించుకోకుండా మానేశారు. అప్పుడేం చేయాలి? ఆ కేసు లీగల్ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ మీరు ఎదుర్కోవాలి. అప్పుడు స్త్రీ ఏం చేయాలంటే మొట్టమొదటిగా భర్త కానీ ప్రొసీడింగ్ విడాకులు కోరుకునేటప్పుడు కానీ దాని కాక అంటే అదే అది ఇవ్వవలసిన ఇవ్వగలిగిన కెపాసిటీ అడిగి ఇవ్వవలసిన నీరు ఉందన్న విషయాన్ని మీరు ఏదైతే ఓపీ పెట్టుకున్నారో అదే డైవర్స్ అవ్వచ్చు, ఆ కాపురాన్ని తీసుకెళ్ళాలి అవ్వచ్చు, ఇది ఏది పెట్టుకున్నా అది ప్రెగ్నెన్సీలో ఉన్నంత కాలం పెట్టుకుంటే. ఇప్పుడు ఒక వ్యక్తి దీర్ఘకాలంలో అతను వ్యాధితో బాధపడుతుంటాడు, అది దీర్ఘ వ్యాధి. సో ఇట్ ఇస్ నాట్ క్యూరబుల్. అది ఆ దీర్ఘ వ్యాధితో బాధపడే వ్యక్తితో సంసారం చేయడం కుదరదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇద్దరు ఇష్టపడి మరి ఇద్దరి మధ్యన ఆ రిలేషన్షిప్ 18 సంవత్సరాల లోపల అమ్మాయికి 20 సంవత్సరాల లోపల అబ్బాయికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు పురోహితులు ఆ పెళ్లిని ప్రోత్సహించిన బంధువులు వీళ్ళందరూ మనుషులే. బట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు. కానీ 18 సంవత్సరాల లోపల అమ్మాయికి 20 బైబుల్ మ్యారేజ్ ఆల్ మ్యారేజెస్ ఆర్ వైట్ మ్యారేజ్ లో వచ్చేది బైబుల్ అవుతుంది. 21 సంవత్సరాలు దాని అబ్బాయి 18 సంవత్సరాల లోపల అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా శిక్షారు పొడి అతనికి పైగా పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే కూడా 2 years. సరే, అది గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళకి ఎక్కువ వయసు ఉంది, ఒకళ్ళకి తక్కువ వయసు ఉన్నంత మాత్రాన్ని అది వ్యాలిడ్ మ్యారేజ్ అని మాత్రం అనుకోకండి. చట్ట ప్రకారం చెల్లని వివాహమే. ఒక అమ్మాయి వచ్చిందండి, ఎవరికి నాకు మా ఆయన ప్రకారం ఎలాంటి చర్య మా ఆయన మీద తీసుకోవాలా, ఏ చట్ట ప్రకారం తీసుకోవాలా?
ముఖ్య గారు వచ్చిన తర్వాత ఇక్కడ మిస్సెస్ విడిచి వెళ్తాను వరకు చూసి మళ్ళీ వస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత ప్లీజ్ ఆన్సర్ చేయండి అమ్మా, తర్వాత చేయండి మళ్ళీ కంటిన్యూ. చాలా బాగుంది. నాకు మా ఆయన చాలా ఇష్టం, మా ఆయన కూడా రెండు చాలా ఉంటాయి. కానీ తనకు నచ్చిన హీరో సినిమాకు మాత్రం తీసుకెళ్తాడు, నాకు నచ్చిన హీరో సినిమా తీసుకెళ్తాడు. ప్రతి క్రిమినల్ ఇష్యూలో పనిషబుల్ కాదండి, అది నేరం చేస్తున్నట్టు లెక్క కాదు. వ్యవస్థే నేరము అనేది క్షుణ్ణంగా చేయరాదు. ఇలాంటివి మనుషులు అంటే ఆడవాళ్ళని వేధించే ఏ మాట అంటే సినిమా తీసుకోవడం దట్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్, దట్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అఫెన్స్. కానీ ఇలాంటి దృష్టి కూడా వస్తుంటుంది, నా దగ్గర కాదు మీ దగ్గర కూడా వస్తుంది. మా ఆయన ఎలా చేస్తాడు అలా చేస్తుంది అని కాదు, మనుషులుగా జరగదు, నువ్వు అలా ఉన్నావు అలాగే ఉన్నావు మన క్యారెక్టర్ కానీ ఆ విధంగా బాధపడుతుంటే అది ఒక్కసారి అయితే ఓకే నో ప్రాబ్లం. బట్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఎక్స్ట్రీమింగ్, ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది. ఎవరి మీద అని చెప్తుంటే వాళ్ళు అత్తగారి మీద మామగారి మీద వాళ్ళ మీద అని కాదు, ఎనీ ఉమెన్ ఒక ఇంట్లో ఉండే ఏ స్త్రీ కన్నా సరే అలాంటి హక్కు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంఫర్ట్ కోసం నేను ఇంటరప్ట్ అయ్యాను. నేను 2-3 కేసులో చూశానండి. ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చింది, మా నాన్నగారు డిస్టెన్స్ పడుతున్నారు, ఈ ఆడపిల్ల వైపుకేమో నీకు పెళ్లి చేయలేకపోతున్నాను, నువ్వు విడిచిపెడుతున్నావు, నువ్వు బయట వెళ్ళిపోతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, నన్ను నాన్న హింస పెట్టేస్తాడు, నన్ను ఏం చేయమంటారండి, నన్ను ఇంట్లో బయటికి పంపించలేదు, నన్ను ఏం చేయమంటారంటే నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైజాగ్లో ఉన్నారు, వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేశారు. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కట్టడం ఆ బాధని ఆ చేయని తీసి అదే పెద్ద అమ్మాయిని తీసుకురావడం, ఆ కంపెనీ నుంచి తప్పించడం, ఆమెమో మన సాఫ్ట్వేర్ దగ్గర వాళ్ళకి ఇష్టం చేయడం, అవి జరిగాయి. అది కూడా డొమెస్టిక్ వైలెన్స్. అంటే అక్క మామ భార్య భర్తే కాదు, తండ్రి కూతురికి ఏమంటే అది కూడా కంపెనీ డొమెస్టిక్ వైలెన్స్. హిందూ చట్టం ప్రకారం, హిందూ వివాహ చట్టం ప్రకారం ఏమిటి అంటే వివాహం ఏ వయసులో చేయాలి, ఎవరి వివాహాలు పనికిరావు, ఎవరు ఎప్పుడు లేఖలు మ్యారేజ్, ఏది లేఖలుగా బ్రాండ్ మ్యారేజ్ 28 సెక్షన్స్ లో మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కేసు అనేటప్పటికి ఆ సిఆర్టీసీ అంటే అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనలో భర్తకి భార్యకి చెప్పుకున్నారు కదా, వీడియోకేమో అంతకుముందు లేదు, ఇప్పుడు వీడియో హక్కు, అలాగే స్వాతంత్ర హక్కు, అలాగే వాక్ స్వాతంత్ర హక్కు, అలాగే బాల కార్మిక విధానం ఒకటి, అలాగే పట్టు బానిసత్వం నుంచి విముక్తి హక్కు, అలాగే స్వాతంత్ర హక్కు, విద్యా హక్కు, మత స్వాతంత్ర హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, అలాగే ఓటు హక్కు, ఇవన్నీ కూడా ఆస్తి హక్కు, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇవన్నిటికీ ఏమైనా విఘాతం కలిగితే మనం అన్నింటి మీద కూడా రిట్కి వెళ్ళచ్చు. కానీ ఏదైనా ఇందులో రిట్స్ అనేది ఒక 5 రకాల రిస్ట్రిక్షన్స్ వేసుకోవచ్చు. అందులో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఆర్టికల్ 32 నుంచి 32 మన పర్సనల్ ఏమైనా విఘాతం కలిగితే వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. మిగతా 4 రిస్ట్రిక్షన్స్ కూడా ఏదైనా గవర్నమెంట్ కంపెనీస్ ఒక గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న మాత్రమే వెళ్తాయి. అంచేత రిస్ట్రిక్షన్స్ కూడా మనకు అవకాశం ఉన్నాయి. దానిలో మన కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే అలాగే మనకి క్రిమినల్ అండ్ సివిల్ లాస్ కోసం చెప్పబడితే అంటే గట్టిగా అరవడం మన మీద ఎవరైనా, అలాగే చాలా అసహ్యకరమైన పదజాలంతో మాట్లాడటము, అలాగే కొన్ని మనం నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని అసభ్యకరమైన పాటలు పాడటము, అలాగే కొన్ని బుక్స్ పబ్లిష్ చేయడము మనకు అవకాశం ఉంది. ఇవన్నీ కూడా లేడీస్ ఇండస్ట్రీ అంటే మహిళల మీద జరిగించినటువంటి ఆత్మహత్యకు ప్రేరేపించబడి అంటే భర్తలకు బంధువుల నుంచి కానీ
ముఖ్యంగా గౌరీ డబ్బులోని స్త్రీలకి అంత ఇది ఉంది. మామూలుగా అయితే జనరల్గా ఇప్పుడు మనకు బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల సరౌండింగ్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఇంత గౌరీ డబ్బు మేనేజ్ చేసుకుని మేము గోయింగ్ టు సపోర్ట్. కానీ ఆ అమ్మాయి కండిషన్ అయితే కొద్దిగా క్రిటికల్ సార్. అండ్ నెక్స్ట్ మంత్ చెన్నై తను వెళ్తుంది మరి లాస్ట్ ట్రీట్మెంట్కి. బట్ వాట్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ బేబీ సార్? అక్కడ ఆ బాబు పరిస్థితి ఇప్పుడు ఈమెకి ఏమైనా అయింది అంటే ఆ బాబు అతను పట్టించు అతను ఎక్కడున్నాడు కూడా తెలియదు, నో వన్ ఇస్తారు. సో ఆ అబ్బాయికి ఎట్లా సార్? ఆ అబ్బాయి కండిషన్ ఏమవుతుంది? సో దీన్ని మనం లీగల్గా మనం ఏమైనా ప్రొసీడ్ అవ్వగలమా? లీగల్ బాబు వయసు ఎంత ఉన్నాము? బాబు ఇప్పుడు 9th క్లాస్ ఎస్ సార్. ఇప్పుడు ఆయన వేరే బోర్డ్స్ తెలియదు అంటారా? హస్బెండ్ ఎక్కడ ఉంటారు? హస్బెండ్ ఇప్పుడు వైజాగ్ ఉన్నాడు కానీ అడ్రస్ కానీ ఆ అబ్బాయికి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో వివాహం చేసుకున్నాడు కాబట్టి అది కూడా ఒక నేరం. దానికైతే కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఏది జరగాలన్నా కూడా ఖచ్చితంగా అతను మనం రెసిడెన్షియల్ అడ్రస్ పే చేయకుండా మాత్రం ప్రొసీడ్ కాదు. రెండు, ఆయన పేరు మీద ఉన్న ఊళ్ళో ఏమైనా ఆస్తులు ఉన్నట్లయితే అవి ఏమైనా పూర్వార్జిత ఆస్తులు అయినట్లయితే ఈ అబ్బాయికి హక్కు ఉంటుంది. దాని మీద పోరాడితే దాని మీద దావా పై తీసుకుంటే అబ్బాయికి ఆస్తులో హక్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పండి. లేగలేదు కోర్టు ఖర్చుల నిమిత్తం ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ కేటాయిస్తారు. ఒక న్యాయవాదిని నియమిస్తారు. ఆయనే ఆవిడ తరఫున కేసు ఏమైనా చేసి పెడతారు. తర్వాత క్యాన్సర్ పేషెంట్ అంటున్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా సహాయం అందుతుందేమో మీ పరిధిలో మీరు ప్రయత్నం డిస్టర్బెన్స్ వల్ల ఎగ్జిస్ట్ అవ్వలేదు. డైవర్స్కి అప్లై చేద్దాము అంటే అతను అప్లై చేస్తే మ్యారేజ్ పెట్టినంత రికవరీ పెట్టాలేమో అని ఆయన ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆయన వెయిట్ చేశారు. ఆమె మాత్రం బాగానే ఉన్నారు. తర్వాత ఏంటి అంటే ఎవరు డైవర్స్కి అప్లై చేస్తే వాళ్ళు మిస్టేక్ కాబట్టి వాళ్ళే మొత్తం రికవరీ చేయాలన్న చిన్న మిస్కన్సెప్షన్ నాకు అది ఆ డౌట్లో ఉండిపోయాను సార్ అప్పటి నుంచి. అది అమ్మాయి అనుకోండి, అబ్బాయి కాబట్టి కొంచెం వేరే అప్రోచ్ అయ్యి లా అని తను వారిని ప్రయత్నకరమైనప్పుడు మ్యూచువల్ కన్సెంట్ ద్వారా ఇద్దరు కలిసి పిటిషన్ పెట్టుకోవచ్చు. సెక్షన్ 30B ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద భర్త వేయాలా భార్య వేయాలా అనేది కాకుండా ఇరువురు కలిసి మా పలానా సంవత్సరం వారికి వివాహం జరిగింది. కొన్ని మనస్పర్ధల వల్ల మేము విడివిడిగా ఉంటున్నాం. మా ఇరుపక్షాల పెద్దలు కూడా సాధ్యమైనంత వరకు మా మధ్యని సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. మా మనోభావాలు కలవట్లేదు కాబట్టి మేము విడిగా ఉంటాం. డైవర్స్ అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా చట్టంలో ఉంది. సో దాని మీద ఏదైనా చనిపోయారని ఆపి అయితే ఇక్కడ ఒకవేళ ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళ దానికి పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఆ ప్రాపర్టీ ఇస్తారా? ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ రైట్ని పొందవచ్చు. ఏం బాధ లేదు, అడగచ్చు, వాళ్ళు అడగచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నారు సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అంగన్వాడీ బిల్డింగ్స్ అని చెప్పి. అయితే మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఆ సైట్ ఇచ్చిన వ్యక్తి సపోజ్ మేల్ అంటే ఆ ఫీమేల్ ఎవరైనా సరే సైట్ డొనేట్ చేస్తున్నారు సార్. గిఫ్ట్ రూపంలోనూ వాళ్ళు స్టాంపుల పేపర్ మీద అన్ని ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే మేము తర్వాత తదనంతరం వాళ్ళ తాలూకా వారసత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏమైనా ఇబ్బంది పెడితే సమాన కమ్యూనిటీ లీడర్స్ అనే వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ మేము కమ్యూనిటీ సపోజ్ ఎక్స్ అని డోనార్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నారు సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అంగన్వాడీ బిల్డింగ్స్ అని చెప్పి. అయితే మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే ఆ సైట్ ఇచ్చిన వ్యక్తి సపోజ్ మేల్ అంటే ఆ ఫీమేల్ ఎవరైనా సరే సైట్ డొనేట్ చేస్తున్నారు సార్. గిఫ్ట్ రూపంలోనూ వాళ్ళు స్టాంపుల పేపర్ మీద అన్ని ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే మేము తర్వాత తదనంతరం వాళ్ళ తాలూకా వారసత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏమైనా ఇబ్బంది పెడితే సమాన కమ్యూనిటీ లీడర్స్ అనే వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ మేము కమ్యూనిటీ సపోజ్ ఎక్స్ అని కంపెనీలో ఇస్తున్నారు. అంటే ఇది కోర్టుకి అప్రోచ్ కాకుండా స్టాంపుల పేపర్ మీద ఇవ్వడం అనేది జరుగుతున్నది. దానివల్ల ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. అది కొంచెం లేదంటే సేల్ చేయడం, అమ్మకం చేయొచ్చు. నీకు
కేసు గిఫ్టే కదమ్మా. మీ డిపార్ట్మెంట్కి గిఫ్ట్ ఇస్తున్నారు డోనర్స్. ఆ గిఫ్ట్ అనేది వడ్డీ స్టాంప్ చెల్లుబాటు కాదు. నెక్స్ట్ వాళ్ళు వాట్సాప్ ఓకే లేదు ఒకవేళ ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ప్రాపర్టీ సపోజ్ ఆస్తి నాది నేను ప్రభుత్వానికి ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇస్తే సరిపోతుంది. కానీ గిఫ్ట్ అనేది ఏంటంటే కంపల్సరీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అది ప్రభుత్వానికి ఇచ్చినా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా సొంత వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఏంటంటే మాది ప్రభుత్వానికి ఏది చేసినా అది చెల్లుబాటు అయిపోతుందని చేసి అనుకుంటే ఇంకా ప్రభుత్వం ముందు నిలబడవు. వాటిని ఏంటంటే వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు రేపు వారసులు అది చెల్లుబాటు కాదు దాంట్లో మాకు వస్తుంది అని చెప్పి అంటానికి ఆస్కారం మనమే ఇచ్చుకోవాలి. మీకే కిలకత్తి సన్యాసరావు. నేను మెప్మా అనే సంస్థలో అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పీడియాట్రిక్స్లో డిపిఎంయూ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఐబీగా పనిచేస్తున్నాను. మా పీడీ గారు మన ఆర్పీలందరినీ కూడా ఇక్కడికి చాలా చక్కగా మాకు మహిళలకు ముఖ్యంగా అవగాహన అనేది వాళ్ళ ఈ ప్రాంతంలో ఒక ఆర్పీ దగ్గర 25 సంఘాలు ఉంటాయి సార్. 25-30 సంఘాల వరకు ఉంటాయి. అందులో ఒక్కొక్క సంఘంలో 10 మెంబర్స్ మహిళా సంఘాల మహిళలు ఉంటారు సార్. వారందరికీ కూడా వీళ్ళు ఎస్ఎస్జి మెంబర్స్ అందరికీ కూడా ట్రైన్ చేస్తామని ఆశిస్తున్నాను సార్. అంటే బెటర్ వర్కింగ్ డేలో నాకు ఈ రోజు చూస్తున్నారు కదా నాకు కానీ మా ఆఫీసర్స్ కానీ ఓకే సార్. చాలా అవకాశాలు ఉంటాయి. తెలియక ఏం చేయాలో తెలియక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక చాలా మంది వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకోలేకపోతున్నారు. ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల ముఖ్యంగా ప్రశ్న సమాధానం సందేహాలు నివృత్తి వీటి ద్వారా చాలా వరకు తెలుస్తాయి. అవన్నీ మనం చదివాల్సిన అవసరం లేదు. తెలుసుకుంటే సరిపోతుంది, వింటే సరిపోతుంది. చాలా వరకు చెప్తున్నాను కదండి, ఉదయం చెప్పారు కదా ఆయన లెక్చరర్స్ చెప్పేది వింటాం, ఆ తర్వాత చదువుకుంటాం, అర్థమవుతుంది. అలాగే మనం చెప్పేది వింటాం. చట్టాలు కూడా చాలా వరకు తెలుగులో వచ్చి ఈ ప్రోగ్రామ్ ముందుగా బుక్స్ ఇవ్వాల్సి ఉంది. ఎలా ఉంటుంది అనేది పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళకి ఉమెన్కి ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్ అనే దాని గురించి వీటి మీద అలాగే ఆస్తి హక్కుల మీద వివరించినందుకు జయలక్ష్మి గారికి అలాగే సరళకుమారి గారికి गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे But COVID wala we are unable to have that. We were within a couple of 2 weeks we are going to conduct.